సరే, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి దీనిలో ఎవరెవరు నిరికిస్తారనేటువంటిది చూడాలి. ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తాను. నిన్నటి నుంచి సరే ఇది ప్రారంభమైంది, వీడియోలు రావడం రకరకాలైనటువంటి. సరే, ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి. అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ప్రెస్కి, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. ఈరోజు శ్రీధర్ రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా, ఎంత వద్దన్నా, లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఆయన ఈరోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు. మాకేం ఇబ్బంది లేదు, ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పి. కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి ఈ నాటకాల రాయుళ్ళు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం, ఒరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా? ఏమంటారు? ఎవరి జోలికి పోకూడదు, నేను రౌడీజానికి వ్యతిరేకం, కక్ష సాధింపులకు వ్యతిరేకమని. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్లి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడ ఉండరు, ఏ విధంగా ఉండరు, ఏమి తింటున్నారు, ఏడమనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తిరిగి లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి పత్రికల ముందు, మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నాను